గ్రేటర్ విశాఖ 46వ వార్డు పరిధి సూరిబాబు నగర్ లో అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. దానిపై అంతస్తులో నిర్మించిన సామాజిక భవనాన్ని కూడా కూటమి పార్టీల నాయకులతో కలిసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 26 లక్షల రూపాయల నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఒక్క 46 వార్డులోనే 25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు 80% పూర్తి కావడం పట్ల విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ సతీష్ హయాంలో పనులు చురుగ్గా జరగడంపై ఆయన్ను ఎమ్మెల్యే అభినందించారు. అంతకుముందు స్థానికులు పలు సమస్యలపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతి పత్రాలు అందజేశారు. ఈరోజు సూరిబాబు నగర్లో 46వ వార్డులో ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ గారు అంతకుముందు శాంక్షన్ చేయించిన బిల్డింగ్స్ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఇనాగ్రేట్ చేయడానికి ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు సతీష్ గారితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, ముఖ్యంగా నజీర్ గారు, అలాగే ఉషా కిరణ్ గారు, అట్లాగే వివిధ పార్టీలకి చెందిన 3 పార్టీలు 4 పార్టీలకు చెందిన వార్డ్ ప్రెసిడెంట్స్ వారందరూ కూడా రావటము, అట్లాగే గ్రామ పెద్దలు ఇక్కడ ఎవరైతే దీన్ని వాడుకుంటారో వారు కూడా రావటము చాలా సంతోషదాయకము. ఎందుకంటే నేను నెగ్గిన తర్వాత ఈ వార్డులో ఇదే మొట్టమొదటి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావటం జరిగింది. ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది, డిప్యూటీ మేయర్ గారు కట్మ సతీష్ గారు సుమారు 25 కోట్ల రూపాయలు ఒక వార్డుకి తీసుకుని వచ్చి దాంట్లో పనులు చేయించడం అనేది రియల్లీ అప్రిషియేటెడ్. అది పార్టీలు ఏదైనా సరే మంచి పని చేసినప్పుడు తప్పనిసరిగా అప్రిషియేట్ చేయవలసిన బాధ్యత మా పైన ఉంది. మీ ద్వారా నేను సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కార్యక్రమాలు వారు ఉన్న టెన్యూర్లో ఇంకా వారికి ఇంకా 1 year 1.5 year టెన్యూర్ ఉంది. 1.5 yearలో కూడా సుమారు 25 crores వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలనేది ఒక కృతనిశ్చయంతో వారు ఉన్నారు. తప్పనిసరిగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు వారికి ఏదైతే అనుకుంటున్నారో దానికి మా సహాయకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు చేసిన వలన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అంగన్వాడీ సెంటరు, అట్లాగే ఫస్ట్ ఫ్లోరు ఏదైతే గ్రామ సచివాలయం పెడితే బాగుంటుందని పెద్దలు సజెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే డిప్యూటీ మేయర్ గారు కూడా అది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ విధంగానే జరుగుతుంది. ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ వేసి ఏదైతే కమ్యూనిటీ హాల్ కింద వాడుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ వార్డులో చాలా పెద్ద కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేయటం అనేది చేసే ప్రయత్నంలో భాగంలో సుమారు 1,98,00,000 కమ్యూనిటీ హాల్స్ కూడా ఒక హాల్ 1,98,00,000 హాళ్ళు నిర్మాణం చేస్తున్నారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మా యొక్క సంకల్పం కూడా. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా తప్పనిసరిగా మేము ఉండి ప్రజలకి సమస్యలని తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉత్తర నియోజకవర్గం స్థానిక 46 సంబంధించి సూరిబాబు నగర్ సంబంధించి ఏదైతే అంగన్వాడీ స్కూలు మరియు పైన సామాజిక భవనానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పూజనీయులు గౌరవ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో తెలిసిందే మీకు అందరూ కూడా 46వ సంబంధించి ఇప్పటిదాకా సుమారు 25 కోట్ల రూపాయలతో వివిధ రకాలైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా సుమారు 7 కోట్ల రూపాయలటువంటి వర్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా గౌరవ శాసనసభ్యులు గారిచే ఇనాగ్రేషన్ చేసి త్వరతగతిన అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ వార్డుకి సంబంధించి మాకు సంబంధించి ఈ వార్డులో ఏవైతే ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉండి ఎక్కడైనా సరే మిగిలిపోయినట్టయితే గ్రామం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి దాన్ని కానీ అర్జీ పెట్టినట్టే డెఫినెట్గా దాన్ని కూడా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళి అన్ని రకాల కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ, 46వ వార్డుకి సంబంధించి ఇప్పటికే సుమారు 80% ఆఫ్ ది వర్క్స్ అంటే వార్డుకి సంబంధించి కొండల ప్రాంతాలు అవ్వచ్చు, రోడ్లు కావచ్చు, సామాజిక భవనాలు కావచ్చు, ఏవైతే పెండింగ్లో గతంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు అన్నిటి కూడా సుమారు 80% ఆఫ్ ది వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో ఇంకా ఏదైతే గ్రామీణ కాలంలో మిగతా కాలంలో కూడా శాసనసభ్యులు గారి ఆశీర్వాదంతో మిగతా ఆ 20% సుమారు 15% వర్క్స్ అయినా సరే కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.